ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ టాపిక్ ఇది. ఎన్విరాన్మెంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్ ఏఎంఆర్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతారో కూడా బిట్స్లో డిస్కస్ చేశాను. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ బిట్స్. అక్కడ అర్థం కాకపోతే ఒకసారి ఇన్డెప్త్ అనాలిసిస్ కోసం ఈ వీడియో చూడండి. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మైక్రోబ్స్కి రెసిస్టెన్స్ వస్తుంది. దేని నుంచి రెసిస్టెన్స్ వస్తుంది అంటే యాంటీబయోటిక్స్ నుంచి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీవర్ వచ్చినా, కాఫ్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, సమ్ డయేరియా ఏదొచ్చినా విల్ టేక్ మెడిసిన్స్, యాంటీబయోటిక్స్. కానీ అవి ఇర్రెగ్యులర్గా ఎప్పుడు పడితే అప్పుడు సమ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ తీసుకోవడం వల్ల, నాట్ హండ్రెడ్స్ ఆఫ్ టైం కాకపోయినా మ్యాక్సిమం తీసుకునే కొద్దీ ఏమవుతుంది అంటే ఈవెన్ నువ్వు ఆ ట్యాబ్లెట్స్ తీసుకున్నా కూడా యూ విల్ బీ ఇన్ఫెక్టెడ్ విత్ ద డిసీజ్. సో ఏమంటారు, వైరస్కి, బ్యాక్టీరియాకి, ఫంగస్కి రెసిస్టెన్స్ వచ్చేసింది. దేని నుంచి రెసిస్టెన్స్ వచ్చిందంటే మనం తీసుకున్న యాంటీబయోటిక్ నుంచి. దాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఇదే రెసిస్టెన్స్ అక్వైర్డ్ బై ఎనీ మైక్రో ఆర్గానిజం, ఇదర్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, పారాసైట్ ఎక్సెట్రా. ఇప్పుడు చెప్తున్న కోవిడ్-19కు మనం మెడిసిన్స్ తీసుకున్నాం, వ్యాక్సిన్స్. కానీ ఆ వ్యాక్సిన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈసారి కోవిడ్-19 వచ్చి ఆ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మనకు జబ్బు తగ్గదు, అలానే ఉంటుంది. సో కోవిడ్-19 ఆ వైరస్కి పవర్ ఎక్కువ వచ్చేస్తుంది. సో మనం కొత్త వ్యాక్సిన్స్ కనుక్కోవాల్సి వస్తుంది. కోవిడ్-19 వేరియంట్ ద్వారా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది, కొత్త వేరియంట్స్. యూ ఆల్రెడీ సో మెనీ వేరియంట్స్, డెల్టా వేరియంట్, ఆల్ఫా వేరియంట్ అని. అలా వేరియంట్ వచ్చే కొద్దీ మనం కూడా డిఫరెంట్ వ్యాక్సిన్స్ కనుక్కోవాల్సి వస్తుంది. సో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇస్ ఎ రెసిస్టెన్స్ acquired by any microorganisms against antimicrobial drugs such as antibiotics, antifungals, antivirals, antimalarials, etc. that are used to treat infection. చూడండి, ట్యాబ్లెట్ని ఇక్కడ వైరస్, బ్యాక్టీరియా ఏడిపిస్తున్నాయి, నువ్వు మమ్మల్ని ఏం చెయ్యలేవు అన్నట్టు. ఈజ్ ఎ ఎబిలిటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇక్కడ కూడా చూడండి, యాంటీబయోటిక్ ట్యాబ్లెట్స్ని తొక్కేస్తున్న వైరస్. నాట్ ఓన్లీ వైరస్, ఎనీథింగ్, ఫంగల్ సంథింగ్. సో ఇలా ఓకే, ఎందుకు ఇలా అవుతుంది మనకు? మనం ట్యాబ్లెట్స్ తీసుకునేదే మనం యాంటీబయోటిక్స్ తీసుకునేదే వీటిని చంపడానికి కదా. కానీ ఎందుకు ఇలా అంటే, సో చాలామంది ఇండియన్స్ ఇవి ఫాలో అవుతున్నారు కాబట్టి. ప్రివెంటివ్ యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్, ముందే రాకుండా ఉన్న ముందే కొంచెం బాడీ పెయిన్స్ వస్తేనే మేబీ నాకు ఫీవర్ వస్తుందేమో రేపు అని ట్యాబ్లెట్స్ తీసుకుంటారు బిఫోర్. సో ప్రివెంటివ్, ఆ డిసీజ్ నాట్, దాన్ని ప్రివెంట్ చేసిద్దాం. యాక్చువల్లీ మన బాడీలో ఇన్బిల్ట్ యాంటీబయోటిక్స్ ఉంటాయి. సమ్ వైట్ బ్లడ్ సెల్స్, WBC, అవి ఫైట్ చేస్తాయి. వాటికి మనం స్ట్రెంగ్త్ ఇవ్వకుండా ముందే యాంటీబయోటిక్స్ తీసేసుకుంటున్నాం. వాటిది యాంటీబయోటిక్ ప్రిస్క్రిప్షన్ ప్యాటర్న్. యాక్చువల్లీ డాక్టర్ ఏం చెప్తాడు, మార్నింగ్, నైట్, ఆఫ్టర్నూన్ వేసుకోవాలి అని అంటారు. మనోళ్ళు ఏం చేస్తారు, మార్నింగ్, నైట్ వేసుకోవడం, ఆర్ఎల్స్ ఓన్లీ ఒక్క పూటే వేసుకోండి, ఆఫ్టర్నూన్ ఒక్కటే అంటారు. కానీ మనం ఏం చేస్తాం, దాన్ని మార్నింగ్, నైట్, ఆఫ్టర్నూన్ వేసుకుంటాం. సో అది కూడా రాంగ్. ప్రిస్క్రిప్షన్ లాగా ఫాలో అవ్వాలి. యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్ ప్యాటర్న్స్, ల్యాక్ ఆఫ్ స్పెసిఫిక్ డయాగ్నోసిస్. కొంతమంది డాక్టర్సే రాంగ్ చేస్తారు. మనకి యాక్చువల్లీ దిస్ వాజ్ మన లైవ్ ఎగ్జాంపుల్. నా ఫ్రెండ్, అతనికి డెంటల్ ప్రాబ్లం ఉంది. బట్ డాక్టర్ హీ డిడ్ నాట్ చెక్ ప్రాపర్గా చెక్ చేయకుండా ఇయర్కి నోస్కి సంబంధించిన అవి ఇచ్చాడు. మేబీ అవన్నీ కనెక్టెడ్ అయి ఉన్నాయి, అది ఇది అని సరిగ్గా టెస్ట్ చేయకుండా. సో ల్యాక్ ఆఫ్ స్పెసిఫిక్ డయాగ్నోసిస్. వేరియేషన్ అమంగ్ హాస్పిటల్స్ కూడా. ఒక హాస్పిటల్లో పోతే నీకు ఈ డిసీజ్ ఉంది అంటారు, ఇంకో హాస్పిటల్లో పోతే నీకు బాడీ పెయిన్స్ ఉన్నాయి అంటే సరే బాడీ పెయిన్స్కే ఇస్తారు, ఇంకో హాస్పిటల్లో బాడీ పెయిన్స్కి, ఫీవర్కి, కోల్డ్కి అన్నీ కలిపి ఇస్తారు. సో వేరియేషన్ అమంగ్ హాస్పిటల్స్. ఎక్సెసివ్ అండ్ ఇన్అప్రోప్రియేటివ్ యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు వేసేసుకోవడం, ఇన్అప్రోప్రియేట్గా, అసలు అది దేనికో కూడా కంప్లీట్గా చదవకుండా. చాలామంది ప్రతిదానికి డోలో అంటుంటారు. డోలో మంచి టాబ్లెటే, కానీ 100 సార్లు వేసుకోవడం వల్ల చాలామందికి హెడ్ఏక్ వస్తుంటుంది, ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఇంకా రీసెంట్ ఎలా అయిపోయిందంటే ఈవెన్ దో అదే ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గకుండా అయిపోయింది. సో రీజన్స్ అడగచ్చు. సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, అవి రావడానికి కారణాలు ఏంటి అంటే ప్రివెంటివ్, ముందే యాంటీబయోటిక్ ప్రిస్క్రిప్షన్ ప్యాటర్న్స్, ల్యాక్ ఆఫ్ స్పెసిఫిక్ డయాగ్నోసిస్, వేరియేషన్ అమంగ్ హాస్పిటల్స్, ఎక్సెసివ్ అండ్ ఇన్అప్రోప్రియేట్ యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్. వాట్ ఆర్ ద రీజన్స్? ఇప్పుడు ఇలా సరే
ఇప్పుడు సరే ఏమవుతుంది, తగ్గడం లేదు. ఇప్పుడు ఏమవుతుంది స్ప్రెడ్ అవ్వడం వల్ల? హై ప్రివలెన్స్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇప్పుడు అంతే, మనకు కాఫ్ ఉంది, మనం ట్యాబ్లెట్ వేసుకున్నా అది తగ్గలేదు అంటే ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. హై బర్డన్ ఆన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సచ్ యాజ్ ట్యూబర్క్యులోసిస్. టీబీకి కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ప్యాటర్న్ ఫాలో అవ్వకుండా అట్లా ఎట్లా పడితే అట్లా వేసుకోవడం వల్ల ఆ రోగం తగ్గదు. బట్ ఆ డిసీజ్ ఇంకా కమ్యూనికబుల్ కాబట్టి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. డయేరియా, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఎక్సెట్రా. ఓవర్ బర్డన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్. ఇంకా అంతే, ఇంకా చాలామందికి ఇంకా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఓవర్ బర్డెన్ అయిపోతుంది. ఆల్రెడీ ఇట్స్ బర్డెన్. మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రేషియో ప్రకారం ఫర్ 1000 పీపుల్కి ఒక డాక్టర్ ఉండాలి అని. బట్ వీ ఇండియా అలా కాదు. ఫర్ 10,000 పీపుల్ ఆల్సో వీ హ్యావ్ 1 డాక్టర్, 2 డాక్టర్స్. ఆల్రెడీ ఓవర్ బర్డెన్, దాన్ని ఇంకా ఓవర్ బర్డెన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్. పూర్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీసెస్. అంతే, ఇంకా డాక్టర్స్ కూడా పేషెంట్స్ డాక్టర్స్ ఎవ్రీవన్ విల్ ఫెడ్ అప్. ఎంత డిసీజెస్ వస్తున్నాయి ఏంటి అంటే హైజీన్ ల్యాప్సెస్. అంతే, కేర్ తీసుకోవడం ల్యాప్స్ అయిపోతుంది. ఇంజుడిషియస్ యూస్. ఇంకా డాక్టర్స్ కంటే ప్రతి ఒక్కరు డాక్టర్సే అయిపోయి అందరికీ కాఫ్ వచ్చేస్తాను కదా అందరూ తీసేసుకుంటారు. ఓవర్ ప్రిస్క్రైబ్ బై డాక్టర్స్ అండర్ ప్రెషర్ ఫ్రమ్ పేషెంట్స్. ప్రెషర్ సిచ్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. ఏంట్రా బాబు ఇంతమందికి ఫీవర్ వచ్చేస్తుంది, ఇంకేం చేయాలి అని ప్రెషర్లో ఓవర్ ఇంజస్టిషియస్. మీకు ఫీవర్ వచ్చేసినా, మీకు కోల్డ్ వచ్చేసింది, తీసుకోపోండి అని. ఈజీ యాక్సెస్. ఇంకా మనం కూడా ఈజీ యాక్సెస్ టు డిసీజెస్, అన్రెగ్యులేటెడ్ ఓవర్ ద కౌంటర్. ఇంకా అందరికీ ఫీవర్లు వచ్చేస్తాయని, అందరికీ రోగాలు వచ్చేస్తానని కౌంటర్స్లో కూడా ఈజీగా ఇచ్చేస్తున్నారు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, లిమిటెడ్ సర్వీలెన్స్. కారణాలు ఏంటి అంటే ల్యాక్ ఆఫ్, ఇప్పుడు ఇవన్నీ ఏఎంఆర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల జరిగేది. సో మనం ఏం చేయాలి అంటే ఈజీ యాక్సెస్ తగ్గించేసేయాలి. ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఇస్తాం. ఊరికనే పోయి నాకు డోలో కావాలి ఇవ్వండి అంటే ఇవ్వడం. ఈ మధ్య చాలా సిట్రిజిన్ అవి ఈవెన్ ఏదో తీసుకుంటున్నారు. ఎవ్రీవన్ మోషన్కి ట్యాబ్లెట్, కోల్డ్కి ట్యాబ్లెట్, కాఫ్కి ట్యాబ్లెట్. అంటే మన బాడీకి మనం అసలు ఒక్క నిమిషం కూడా ఇన్ ద సెన్స్ ఫైట్ చేయడానికి టైం ఇవ్వకుండా మింగేస్తున్నారు. సో ఇట్స్ రాంగ్. ఈజీ యాక్సెస్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. కొంతమందికి తెలియదు అసలు, ఎవరు ఇచ్చేసి, ఇప్పుడు నేనే మా ఫ్రెండ్కి వెళ్ళి ట్యాబ్లెట్ ఇవ్వు అంటే ఇచ్చేస్తున్నారు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అది కరెక్టా రాంగ్ అని. లిమిటెడ్ సర్వీలెన్స్, ఎవరు చెక్ చేయడానికి లేదు. వాళ్ళకు కూడా బిజినెస్ అవ్వాలి అని వాళ్ళు అమ్మేస్తున్నారు, మనం తీసేసుకుంటున్నారు. ఇంప్లికేషన్, హెల్త్ ఇంపాక్ట్, ఇన్ఎఫెక్టివ్ అగైన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇంక్రీజ్డ్ హెల్త్ కాస్ట్. ఇంకా పోను డాక్టర్స్ కూడా మీరు ఇన్ని రోగాలు తెచ్చుకొని వస్తున్నారు ఏంటి, మీకు ఇన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చినా తగ్గడం లేదు అని కాస్ట్ కూడా ఇంక్రీజ్ చేసేస్తారు. ఆఫెన్ రిక్వైర్స్ ఎక్స్పెన్సివ్ అండ్ ప్రొలాంగ్డ్ థెరపీస్. అవును, ఒకప్పుడు కాఫ్కి చిన్న థెరపీ, ఒక ట్యాబ్లెట్, ఫస్ట్ మన బాడీ ఫైట్ చేసి తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటే వెళ్ళిపోయేది. ఇప్పుడు నీ బాడీకి ఫైట్ చేసే కెపాసిటీ లేకుండా నువ్వు 100 టైమ్స్ ట్యాబ్లెట్స్ వేసుకున్నావు కాబట్టి ఇంకా ఎక్స్పెన్సివ్ మెథడ్స్ ట్రై చేయాల్సి వస్తుంది. ఛాలెంజెస్, ఇంకా డాక్టర్స్కి ఏం ప్రాబ్లం అంటే ఇంకా కొత్త ట్యాబ్లెట్స్ కనుక్కోవాల్సి వస్తుంది. సర్టెన్ మెడికల్ ప్రొసీజర్స్ రిస్కియర్. ఇంకా కొత్త ట్రై చేయాల్సి వస్తుంది కాబట్టి రిస్క్ కూడా స్టార్ట్ అవుతుంది. లిమిటేషన్ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. దీనికి ఇంకేం చేయలేము, నీకు వచ్చిన చిన్న కాఫీ అయినా మా దగ్గర ఉండే మెడిసిన్స్ అన్నీ ట్రై చేసేసినాం, ఇంకా నీ దేవుడికే దిక్కు అని. వాట్ ఆర్ ద మెజర్స్ టేకెన్ టు అడ్రస్ ఏఎంఆర్? యాంటీ మైక్రోబియల్ నేషనల్ ప్రోగ్రామ్ యాక్షన్స్, పాలసీస్ ఇవే ఉంటాయండి. పాలసీ స్టార్ట్ చేయడం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అని ఏఎంఆర్. ఇవి ఇన్డెప్త్ ఒకసారి చదవండి ఇఫ్ పాసిబుల్. ఆల్రెడీ జస్ట్ ఇలా తెలుసుకుంటే చాలు అసలు ఏఎంఆర్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి. ఏఎంఆర్ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్, అండ్ ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినది. గ్లాస్ ఇనిషియేటివ్ స్టార్టెడ్ బై హూమ్ అని అడగచ్చు. వే ఫార్వర్డ్. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, ఏఎంఆర్ స్ప్రెడ్ అవ్వకూడదు అంటే అవేర్నెస్, ప్రతి ఒక్కరికి ఒక అవగాహన. యాంటీబయాటిక్స్ ఊరికే తాగడం తినడం కాదు, బట్ దట్టు అది కెమికల్స్. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యూజ్ చేయండి, ఎడ్యుకేషన్ చేయండి. అదేంటి సీసీ కెమెరా టీవీ ఇన్స్టాల్ చేయడం, రెస్పాన్సిబుల్గా కన్జ్యూమ్ చేయడం, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే చేయడం, పబ్లిక్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ అబౌట్ ఇట్స్ డేంజర్నెస్, మాస్ మీడియా ద్వారా చెప్పడం, యాంటీబయాటిక్ స్టీవర్డ్ ప్రోగ్రామ్, హాస్పిటల్స్లో క్లినిక్లో ట్రాక్ చేయడం ఎవరు ఏం తీసుకుంటున్నారు, రెగ్యులేషన్, సేల్స్, ఊరికనే 10 రూపాయలకి డోలో వచ్చేసింది మింగేయడం అలా కాదు, సేల్ దగ్గర రెస్పాన్సిబుల్గా ఉండడం, ఎక్స్పాండ్ సర్వీలెన్స్ చెప్పాను కదండి,
హ్యూమన్స్, యానిమల్స్, రెసిస్టెన్స్, బ్యాక్టీరియా, ఎన్విరాన్మెంట్, డెవలప్ న్యూ టెక్నాలజీస్. దట్స్ ఆల్. చూడండి, ఐసీఎంఆర్ లాంచ్ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నెట్వర్క్. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వెరీ హై అక్రాస్ ఇండియా. చూడండి, ఐసీఎంఆర్ రిపోర్ట్ ఇచ్చిందంట. చూడండి, మన ఏ స్థితికి వచ్చాము అంటే ఈవెన్ ట్యాబ్లెట్ వేసుకున్న రోగం జరగదు. ప్రతి ఒక్కరికి కాదు, రిమెంబర్, అందరికీ కాదు. ఓన్లీ ఫ్యూ పీపుల్ వల్ల, ఆ ఫ్యూ పీపుల్ వల్ల ఇన్ఫెక్షన్ మనకు కూడా రావచ్చు. వాళ్ళలో ఫైట్ చేసే కెపాసిటీ ఉన్న బ్యాక్టీరియా డెవలప్ అయ్యి అది స్ప్రెడ్ అయ్యి ఈవెన్ వీ గెట్ ఎఫెక్టెడ్. డాక్టర్ షుడ్ ప్రిస్క్రైబ్ యాంటీబయాటిక్ ఓన్లీ ఇఫ్ నీడెడ్. Antibiotics should only be consumed if prescribed by doctor. Prioritization of infection prevention practice is a key to reduce prevalence of antimicrobial in clinical settings. So this is what అండి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఇది గ్రూప్ 1కి యూజ్ అవుతుంది, గ్రూప్ 2కి యూజ్ అవుతుంది. చాలామంది గ్రూప్ 1లో అనే వస్తుంది అనుకుంటున్నారు. సేమ్ క్వశ్చన్ బిట్ వైజ్ గ్రూప్ 2లో కూడా అడగచ్చు. ప్లీజ్ ఫోకస్. అండ్ ఇంకా ఏదైనా టాపిక్ డిస్కస్ చేయాలంటే ప్లీజ్ కమెంట్. థ్యాంక్ యూ.